హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దర్శించుకోబోతున్నటువంటి పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈరోజు మనం దర్శించుకోబోతున్న పవిత్ర పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం. భక్తులందరికీ ఎంతో ఆధ్యాత్మికత, శక్తిని ప్రసాదించే ఆలయం. గోదావరి నది ఒడ్డున ప్రశాంతమైన వాతావరణం వెలిసి ఇక్కడ స్వామివారు దర్శనాలు ఇస్తున్నారు. ఇక్కడ అడుగు పెట్టగానే మనసు నెమ్మదిస్తుంది. మన లోపల కలతలన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయని భక్తుల నమ్మకం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని చిన్న తిరుపతి అని కూడా భక్తులు పిలుస్తుంటారు. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటే మన కోరికలు నెరవేరుతాయని, మన కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని గాఢమైన విశ్వాసంతో భక్తులు ఉంటారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే పవిత్ర గోదావరి నదీ తీరంలో ఉండటం. ఉదయం వేళ గోదావరి తీరంలో నిలబడి స్వామివారిని దర్శిస్తే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. గోదావరి గాలిలో ఓ ప్రత్యేకమైన భక్తి స్పర్శ ఉంటుంది. స్వామివారి నామస్మరణ మన నిజంగా వైకుంఠానికి దగ్గరగా ఉన్నామా అనిపిస్తుంది. ఈ ఆలయంలో నిత్యం అభిషేకాలు, సుప్రభాత సేవ, ఏకాంత సేవ, ప్రత్యేక శనివార పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రత్యేకంగా శ్రావణ మాసం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాల సమయాలలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులందరూ ఒకటే మాట చెబుతారు: వాడపల్లి వెంకన్న నమ్ముకుంటే మన జీవితం తప్పకుండా మారుతుందని. ఎంతోమంది భక్తులు ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం, సంతానం వంటి కోరికలు నెరవేరాయని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే అన్నపూర్ణాదేవి, విశ్వేశ్వరుడు, శివలింగంతో కూడుకున్నటువంటి టెంపుల్ ఉండటం ఇక్కడ ప్రత్యేకత కలిగి ఉంది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు నేర్పే ముఖ్యమైన సందేశం ఏంటంటే భక్తి, ఓర్పు, విశ్వాసం ఈ మూడు ఉంటే మన జీవితంలో అసాధ్యం అనేది ఉండదు. స్వామివారు మన కష్టాలను వెంటనే తీసేయకపోవచ్చు, కానీ వాటిని తట్టుకునే శక్తిని మాత్రం ఖచ్చితంగా ఇస్తాడని భక్తులు నమ్మకం. భక్తులారా, మీరు ఎప్పుడైనా గోదావరి జిల్లాలకు వస్తే ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోండి. వాడ